వెల్కమ్ టు 3 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. పార్లమెంట్ ఆవరణలో 2 అరకు కాఫీ స్టాళ్లు ప్రారంభం. ప్రభుత్వం ప్రతి రైతును ఆదుకోవాలన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విడుదల రజని చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. బెట్టింగ్ యాప్ కేసులో ముగిసిన యాంకర్ శ్యామల విచారణ. అరకు కాఫీ గుమగుమలు పార్లమెంట్ ప్రాంగణానికి చేరాయి. దేశవ్యాప్తంగా అరకు కాఫీ బ్రాండ్ కు విస్తృత ప్రచారంలో భాగంగా పార్లమెంట్ ప్రాంగణంలో 2 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఎంపీల అల్పాహారం క్యాంటీన్ సంఘం 1లో అరకు కాఫీ స్టాల్ ను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రారంభించారు. అరకు కాఫీకి ప్రచారం కల్పించేందుకు అవకాశం కల్పించిన స్పీకర్ ఈ నెల 28 వరకు పార్లమెంట్ ప్రాంగణంలో స్టాల్స్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. ఏపీ గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో 2 క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. కొంగు బంగారం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి శ్రీరామనవమి తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందిందని భక్తులు తెలిపారు. జూబిలీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిసిన మంత్రి కొండా సురేఖ భద్రాచలం శ్రీ రామచంద్ర స్వామిని ఆలయ అర్చకులు అధికారులు ఆహ్వాన పత్రాలను అందజేశారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆహ్వానించారు. భద్రాద్రి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ను ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మంత్రులతో కలిసి ఆవిష్కరించారు. అంతర్జాతీయ మార్కెట్లో నర్సాపురంలో తయారయ్యే లేసు ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు ఉందని, దీన్ని తీసుకొచ్చిన ఘనతకు స్థానిక మహిళలే దక్కుతుందని కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం రుస్తుంబాదిలోని ఇంటర్నేషనల్ లేసు ట్రేడ్ సెంటర్లో ఈపీసీహెచ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ ను మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. మారుతున్న ట్రెండ్ కు అనుగుణంగా మహిళలు కొత్త డిజైన్లను తయారు చేయాలన్నారు. లేసు ఉత్పత్తులకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ మార్కెట్లోకి మిషన్ పై తయారీపైన కొత్త డిజైన్లు వస్తున్నప్పటికీ హస్తకళల ఉత్పత్తులకు మాత్రం డిమాండ్ తగ్గలేదన్నారు. ప్రభుత్వం అందిస్తున్న శిక్షణను మహిళలు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జరుగుతున్నటువంటి ఎక్స్పో కార్యక్రమానికి నిర్వాహకుడైనటువంటి శ్రీ తులసిరావు గారికి, ఈ హస్తకళల్ని ఎగుమతుల యొక్క ప్రోత్సాహంలో కీలకమైనటువంటి పాత్ర వహించేటువంటి ఈపీసీహెచ్ ఆధ్వర్యంలో నిర్మించబడుతుంది. హస్తకళలు అంటే సాధారణంగా మిషనరీ ప్రమేయం లేకుండా, ఆధునిక యంత్రాల ప్రమేయం లేకుండా కేవలం చేతుల ద్వారా చేసేటువంటి ప్రొడక్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని హస్తకళలుగా మనంతా కూడా భావిస్తుంటాం. అంటే భారతదేశం హస్తకళలకు పుట్టినిల్లు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనంతా కూడా గమనించాలి. ఏదైతే ఈ హస్తకళల పరిశ్రమ ఉందో దాని మూలాలు గ్రామాల్లో ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. మారుమూల గ్రామాల్లో ఈ హస్తకళలు ఉత్పత్తులు అనేది జరుగుతూ ఉంది. అయితే వేళ ఈ ఈపీసీహెచ్ యాక్టివిటీ ఉన్నదో, ఏ విధంగా హస్తకళలు ఉత్పత్తిదారులు తయారీదారులు ఎవరైతే ఉన్నారో వారికి మార్కెటింగ్ చాలా అవసరం. వీళ్ళందరినీ కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చి ఈపీసీహెచ్ ద్వారా వారి ఉత్పత్తులకి గిరాకీ ఉండే విధంగా
వారి ఉత్పత్తులకి అమ్మకాన్ని ప్రోత్సహించే విధంగా, లేకపోతే ఆ ఉత్పత్తులకి అంతర్జాతీయంగా ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా ఈ హస్తకళ పరిశ్రమకు ప్రోత్సాహం ఇచ్చే విషయంలో పెద్ద ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది ఈపీసీహెచ్. అంటే వాళ్ళ ప్రొడక్ట్ తయారవడమే కాదు, ఆ ప్రొడక్ట్ అమ్ముడు పోవాలి, దానికి మార్కెటింగ్ క్రియేట్ చేయాలి. దానికి వేదికగా ఇవాళ ఈపీసీహెచ్ ఉన్నదనేటువంటి విషయాన్ని మనమంతా కూడా గమనించాలి. ఇందులో ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి మన తులసిరావు గారు. ఇవాళ నర్సాపూర్ లేసు పరిశ్రమ అంటే ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు ఉన్నటువంటి పరిశ్రమ. ఇవాళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చారు. 28 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధిగా 12.60 లక్షల చెక్కులు పంపిణీ చేసిన మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు. వారం పేద మధ్యతరగతి వర్గాలకు వైద్య సాయం. పాలకొల నియోజకవర్గంలో నిరుపేద మధ్య వర్గాలకు చెందిన 28 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధిగా 12.60 లక్షల చెక్కులను అందించడం జరిగింది. ప్రతి వారం వైద్య సాయంగా పెద్ద ఎత్తున సాయం అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధిని జగన్ రద్దు చేయగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పునరుద్ధరించి పేద మధ్యతరగతి వర్గాలకు ఆర్థికంగా అండగా నిలబడుతున్నారు. ఈరోజు పాలకొల్లు నియోజకవర్గంలోని ఎవరైతే ఆసుపత్రులకు వెళ్ళి వైద్యం చేయించుకొని ఆ వైద్యం ఖర్చుల నిమిత్తం బిల్స్ ఏవైతే అందజేశారో వాటి నిమిత్తం ఈరోజు మరి వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ నుంచి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు 28 మందికి మరి 12,60,000 రూపాయలు ఈరోజు వాళ్ళకి ఉచితంగా సాయం అందించడం జరిగింది. మరి ఏదైతే దయవుంచి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజనే కాదు ప్రతి వారం కూడా, ఈరోజు ఆదివారం, గత ఆదివారం అంటే వారం రోజుల క్రితమే ఇక్కడ 83 మందికి 65 లక్షల రూపాయలు ఇచ్చాం. 83 మందికి 65 లక్షల రూపాయలు ఇచ్చి వారం రోజులు గడవక ముందే మళ్ళీ మీకు ఈరోజు మరి 12,60,000 అంటే ఇట్లా వారం కూడా మరి లక్షల మీద ఈరోజు మీకు సాయం అందజేస్తున్నామని అంటే ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఆరోగ్యం పట్ల, మీ సంక్షేమం పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుంది ఒక్క ఆలోచన చేసుకోండి. గతంలో కూడా మీరు 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన చూశారు. పట్టుమని 10 మందికి ఇచ్చినటువంటి పరిస్థితి ఆ రోజు లేనిటువంటి పరిస్థితి. ఆ రోజు సీఎంఆర్ఎఫ్ కోసం అప్లై చేసుకుంటే ఆ అప్లై చేసిన అప్లికేషన్లు మరి ఎక్కడ కడితే అక్కడే ఏదైతే కాలాగొట్లెమ్మడ, లేకపోతే డస్ట్బిన్ల దగ్గర, లేకపోతే వాళ్ళు ఏదైతే ఆ బిల్డింగ్ ఖాళీ చేసి ఇన్ఛార్జి మారిపోయినప్పుడు మళ్ళీ ఆ బిల్డింగ్లో అక్కడ పడి ఉండేవి తప్ప ఎక్కడ కూడా ఒక్క నయా పైసా ఇచ్చినటువంటి పరిస్థితి గత పాలనలో లేనిటువంటి స్థితి. కానీ ఈరోజు ఒకటే ఆలోచన, ఈరోజు ఈ ప్రభుత్వానికి మీ ఆరోగ్యం కుదుటపడింది, కానీ మీ ఆరోగ్యం కోసం మీరు తెచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవి తీర్చకపోతే ఇంటి దగ్గర మళ్ళీ అది ఒక మర్యాద కింద ఉంటుంది మీకు. అందుకని అటువంటి బాధ, కష్టం మీకు ఉండకూడదని, ఈ రాష్ట్రానికి కష్టాలున్నా, ఈ రాష్ట్రానికి ఇబ్బందులున్నా కూడా మీకు ఆ ఇబ్బందులు ఉండకూడదని ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధుల తరపున మీకు అందజేస్తున్న విషయాన్ని మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఏపీలో రైతులపై కూటమి ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తుందన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా తాతిరెడ్డిపల్లిలో అకాల వర్షం కారణంగా పడిపోయిన అరటి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులతో ఆయన మాట్లాడారు. పంట నష్టం కారణంగా వారి ఆవేదనను అర్థం చేసుకున్నారు. ఇక్కడే ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కనిపిస్తుంది. పులివెందల అన్నది అరటికి సంబంధించి రాష్ట్రంలోనే అత్యధిక సాగు
చేస్తూ ఉన్న ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే అరటి సాగులో పులివెందుల రాష్ట్రంలో నెంబర్ 1. పులివెందుల అరటి సాగులో ఇక్కడ పులివెందుల రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వ హయాంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 25 కోట్ల రూపాయలు పెట్టి ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం ఎలక్షన్లకు పోక మునిపే దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది అని అంటే కనీసం దానికి యూజర్ ఏజెన్సీని టెండర్ పిలిచి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి యూజర్ ఏజెన్సీకి దాన్ని అప్పచెప్పి కనీసం దాన్ని వాడుకలేకి కూడా ఈ ప్రభుత్వం తీసుకొని రాకుండా ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది అని అంటే వీళ్ళకి రైతుల మీద ఎంత కపట ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం. అక్కడే కన్నా యూజర్ ఏజెన్సీని కన్నా ఇచ్చి ఉండింటే 500 మెట్రిక్ టన్నులకు సంబంధించిన సామర్థ్యం ఆ కోల్డ్ స్టోరేజ్లో ఉంది కాబట్టి యూజర్ ఏజెన్సీని కన్నా పెట్టి ఉండింటే ఆ యూజర్ ఏజెన్సీ అరటికి సంబంధించిన కొనుగోలు చేసేవాడు. వీళ్ళు రైతన్నలు ఆ యూజర్ ఏజెన్సీ అక్కడ పనిచేస్తూ ఉంది కాబట్టి వీళ్ళైనా కూడా అక్కడ పెట్టుకునే పరిస్థితి ఉండేది. మా ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఎక్స్పోర్ట్ చేసినాము 2 కంటైనర్లను పెట్టి అరటికి సంబంధించి అవి ఇంకా ఇంకా ప్రోత్సహించబడేటివి. ఈరోజు చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి అని అంటే ఒకవైపున రైతుల పరిస్థితి ఈ వర్షాల వల్ల, ఈ గాలుల వల్ల ఇటువంటి దారుణమైన పరిస్థితి ఒకవైపున ఉంటే మరోవైపున రేటు చూస్తామా అంటే నెల కిందట 26,000 పలికిన రేటు ఈరోజు 9,000 రూపాయలకు పడిపోయిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. 9,000 కూడా కాదు, ఇంకా 9,000 కూడా కాదు సార్, ఇంకా తక్కువ అంటున్నారు. వ్యాపారస్తులు ఎంత అంటే బండి పంపరు సార్. ఈరోజు 9,000 కాదు 6,000 అని చెప్తున్నారు రైతులందరూ. ధర పడిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నది రైతును ఎక్కడ పట్టించుకుంటా ఉంది అని అడుగుతా ఉన్నా. ఇట్లా మిర్చి పంట అయినా అదే పరిస్థితి, ధాన్యం కొనుగోలైనా అదే పరిస్థితి. 300 నుంచి 400 రూపాయలు పర్ టన్ను రైతు నష్టపోయిన పరిస్థితి. మిర్చికి 11,800 రూపాయలు కొనుగోలు చేస్తామన్నారు. ఇంతవరకు 1 కేజీ కొనుగోలు చేయాలి ఒక రైతు దగ్గర నుంచి. పెసర పరిస్థితి అదే, శనగల పరిస్థితి అంతే, మినుముల పరిస్థితి అంతే, కందుల పరిస్థితి అంతే. ఏ పంటకు ఈరోజు కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో ఈరోజు రైతన్న వ్యవసాయం చేస్తూ ఉన్నాడు. రైతన్నలకు చీనీ చెట్లకు సంబంధించి గతంలో ఎప్పుడు చూడని రేటు వైఎస్ఆర్సీపీ హయాంలో రేట్లు వస్తే టన్ను ₹1,00,000 75,000 రూపాయలు అమ్మిన రోజు నుంచి చూస్తే సూట్ అనేది లేకోకుండా, కమిషన్ అనేది లేకుండా కొనుగోలు చేసే పరిస్థితి గతంలో ఉంటే ఈరోజు 23,000, 15,000, 18,000. కోవిడ్ టైంలో లారీలు డీజిల్ మనమే పెట్టి రైతులకు డైరెక్ట్ అకౌంట్ వేసినాం సార్. 12 కోట్ల రూపాయలు రైతులు డైరెక్ట్. అరటి రేటు మన కోవిడ్ లో కొనేంత రేటు ఉంది సార్. లారీలు మనమే దారుణంగా ఉన్న పరిస్థితి. నేనైతే ఒకటి చెప్తా ఉన్నా. ఈ 4,000 ఎకరాలకు సంబంధించిన ఈ ప్రతి రైతన్నకు నేను ఒకటే భరోసా ఇస్తా ఉన్నా. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం జరిగేందుకే, చేసేందుకే ఈరోజు నా ఈ పర్యటన. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇన్సూరెన్స్ సొమ్ము కూడా ఖచ్చితంగా రైతులకు అందరికీ కూడా రావాలి. ఏ రైతన్నకు కూడా ఇవి రాని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే మాత్రం ప్రతి రైతన్నకు నేను ఒకటే చెప్తా ఉన్నా. కళ్ళు మూసుకుంటే సంవత్సరం అయిపోయింది, ఇంకా కళ్ళు మూసుకుంటే మరో 3 ఏళ్ళు ఓపిక పట్టండి. వచ్చేది మన ప్రభుత్వమే. మన ప్రభుత్వం వచ్చిన 1 నెలకే క్రషర్ యజమానులను భయపెట్టిన అంశంలోనే మాజీ మంత్రి విడుదల రజనీ కేసులు ఎదుర్కొంటున్నారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. నిన్న రజనీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు.
మీ ఒత్తిడితోనే స్టోన్ క్రషర్స్ పై భారీగా జరిమానా వేయబోయారనేది నిజం కాదా అని సూటిగా ప్రశ్నించారు. 40 ఏళ్ల నుంచి విద్యా సంస్థలు నడుపుతున్న తాము ఏనాడు భూములు కావాలని ప్రభుత్వాన్ని అడిగింది లేదని స్పష్టత ఇచ్చారు. 45 సంవత్సరాలుగా 1977 నుంచి విజ్ఞాన విద్యా సంస్థలు నడుపుతా ఉన్నాం. ఈ 45 సంవత్సరాలు పైగా ఉన్న ప్రయాణంలో ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశం మొత్తం ఎక్కడా కూడా, ఆంధ్ర రాష్ట్రంలో కాదు దేశం మొత్తంలో ఎక్కడా కూడా గవర్నమెంట్ కి మేము రిక్వెస్ట్ పెట్టి మాకు ల్యాండ్ అలాట్ చేయండి అని చెప్పి ఒక్క దగ్గరన్నా మేము ల్యాండ్ అలాట్ చేయించుకున్న దాఖలాలు ఉంటే దయచేసి మీడియా మిత్రులకు చూపించాలి, లేకపోతే బయటకు తీసుకొచ్చి చూపించండి. తప్పకుండా 45 సంవత్సరాలు ఎప్పుడు కూడా మేము ఎక్కడ ఏ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా ల్యాండ్ మేము విద్యా సంస్థలు పెడతాము మాకు ల్యాండ్ ఇవ్వండి అని చెప్పి మేము ఎప్పుడు కూడా అడిగింది లేదు, తీసుకుంది లేదు. ఈ క్రషర్స్ విషయం, ఏ క్రషర్స్ దగ్గర డబ్బులు తీసుకున్నారు అనే దాని మీద మీరు చెప్పారట, నేనేదో కేసు పెట్టించాను, రెడ్ బుక్ లో ఉంది, దాన్ని తీసుకొని ఈ కేసులు చేస్తా ఉన్నారు, ఈ 9 నెలల నుంచే పెట్టారు. అమ్మా మీరు మరి చూసారో లేదో నేను మీడియా మిత్రులు కూడా ఇస్తాను, దాని తర్వాత ట్విట్టర్ లో కూడా షేర్ చేస్తాను, అందరూ కూడా చదువుకోవచ్చు. ఇది స్టేట్మెంట్ ఎవరిచ్చారంటే పి జాషువా IPS ఆఫీసర్. ఈయనకి సర్వీస్ 2040 దాకా ఉంది సర్వీస్. ఆయన కెరియర్ ముందు చాలా పెద్ద కెరియర్ ఉంది. అటువంటి వ్యక్తి ఆయన సంతకం పెట్టి ఈ స్టేట్మెంట్ ని ఇవ్వటం జరిగింది. ఈ స్టేట్మెంట్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది ఏమి అంటే ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ దీనికి ఈ యాజమానికి నాకు ఎటువంటి బంధుత్వం లేదు, ఎటువంటి బిజినెస్ పరంగా ఏమీ లేదు, నాకు ఎటువంటి ఇది లేదు. ఈ బాలాజీ స్టోన్ క్రషర్స్ అనే ఆయన మీదకి ఏం చేశారనేది క్లియర్ గా చెప్పుంది. 2021లో ఆగస్టు 24వ తారీఖున 2021లో మీ వైపు నుంచి మీరు ఒక కంప్లైంట్ ని వీళ్ళ పైన మీరు మూవ్ చేయడం జరిగింది. ఏమని మూవ్ చేశారు? మీ స్వహస్తాలతో మీరే మూవ్ చేశారు, నేను మూవ్ చేసింది కాదు. ఇదేదో 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది కాదు. ఇది మీరు కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఈ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ లో చాలా అక్రమం జరుగుతా ఉంది, దీని మీద ఫైన్ వేయండి అని చెప్పి మీరు కంప్లైంట్ పెట్టారు. కంప్లైంట్ పెట్టిన దాని మీద జాషువా గారు దీని మీద ఇది చిన్న విషయం కదా అని చెప్పి యాక్ట్ చేయలేదు. యాక్ట్ చేయకపోతే మీరేం చేశారు? మీరు తిరగని ఆఫీస్ లేదు, ప్రతి ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు, ఆయనకి ఫోన్ చేయించారు. మీరు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళలేదు. మీరు ఈ విషయం పైన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి మాధవ్ రెడ్డి అనే సాక్షి జర్నలిస్ట్ తీసుకుని మీరు 116 ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం AMC కాలనీలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభోత్సవం చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయనతో పాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, మహబూబాబాద్ ఎంపిక పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ITD PO రాహుల్, ASP విక్రాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ లక్షలాది ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు తెలంగాణ రాష్ట్రం ప్రయత్నం చేస్తుందని, ప్రతి పేదవానికి ఇంటిని అందించే ఉద్దేశంతో భద్రాచలం రాములవారి ఆశీస్సులతో ప్రస్తుతం 116 ఇళ్లు పేదలకు అందించినట్లు, రాబోయే రోజుల్లో స్వామివారి ఆశీస్సులతో మరికొన్ని నిర్మాణం చేసి పేదలకు అందిస్తామని హామీ ఇచ్చారు. మనవరాలు కూడా కలెక్టర్ గారు ఈ జంటకి మీరు బట్టలు పెట్టండి. పడేస్తే కనుక కంట్రోల్ చేయడానికి దాన్నంతా ప్రోత్సహించాలని ఇది దానికి విన్నూత్నం డైరెక్ట్ నుంచి అన్ని సోర్స్ నేను రీసైకిల్ పంపిస్తాను కాబట్టి ఒకసారి ఒక కవర్ పంపుకున్నా ఏం చేసినట్టు దాని నుంచి మళ్ళీ రీసోర్స్ ఉంది కాబట్టి మనం ప్రత్యేకంగా దీన్ని ఇంకా సపరేట్ అంటే ప్రతి ఐటమ్ పేపర్ అలాగే ప్లాస్టిక్ మ్యూజిక్ ప్లాస్టిక్ ఇలా అన్ని రకాలు కూడా సపరేట్ రీసైకిల్ మీ ఆయన ఏం చేస్తాడు? ఎక్కడ ఆంధ్ర నువ్వేం చేస్తున్నావు? MLD చేస్తున్నాం. అందరూ MLD చేస్తున్నారు. ఇంద్ర MP గారు చల్లకుండు ఏ కష్టం ఉన్నా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు ఉంటాడు. ఏదైనా ఉంటే కలెక్టర్ గారు లేదా నాకన్నా ఫోన్ చేయండి.
శాసనమండలిలో తమకు సమాధానం చెప్పలేక మంత్రులు తోకముడిచారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన చంద్రశేఖర్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను మండలిలో అడుగడుగునా ఎండగట్టాం. మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి లోకేష్ అబద్ధాలు చెప్పారు. బీసీల బలవంతపు రాజీనామాలపై సుదీర్ఘంగా చర్చించకుండా లోకేష్ తోకముడిచారు. గత ప్రభుత్వంలో లక్షల ఉద్యోగాలు ఇస్తే కూటమి ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయిందని, డీఎస్పీ నోటిఫికేషన్ కై సంతకం పెట్టి ఇప్పటి వరకు దానిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వం లక్షల్లో ఉద్యోగాలు ఇస్తే కూటమి ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను తీసేస్తుందన్నారు. వచ్చినాయి ఏం చెప్తున్నానంటే 2019కు ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. వారు ఒక్క సంవత్సరం పాటు ఫీజు రియంబర్స్మెంట్ 18-19 బకాయిల్ని ఒకే రోజు 28/4/2020 వాళ్ళు పెట్టినటువంటి 1 year బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ డే రిలీజ్ చేసినారు. లోకేష్ గారు ప్రధానంగా చెప్పినటువంటి అంశం ఏంటంటే 13 లక్షల మంది, చాలా ఇంపార్టెంట్ పాయింట్, 13 లక్షల మంది గవర్నమెంట్ ఎడ్యుకేషన్ స్కూల్స్లో నుంచి పిల్లలందరూ కూడా డ్రాప్ అయినారు. దీనికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కారణం అంటే రాష్ట్రంలో 13 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్స్లో నుంచి డ్రాప్ కావడానికి వైఎస్ఆర్సీపీ కారణమని ఒక పెద్ద ఆరోపణ చేసినారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం పాపం చేసినారు? మీకు తెలుసు కదా, గవర్నమెంట్ స్కూల్స్ మనం చదువుకునేటప్పుడు ఎట్టున్నాయి, ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ ఎట్టున్నాయి. నాడు నేడు ద్వారా సుమారుగా 45,000 స్కూల్స్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దినారే. అందుకు డ్రాప్ అవుతారా 13 లక్షల మంది? వారందరికీ కూడా చక్కగా అంతకుముందు లేవు ఫ్యాన్స్ కానీ, లైట్స్ కానీ, ఫర్నిచర్, డ్యూయల్ డెస్క్లు, పిల్లలందరూ కూడా చక్కగా మంచినీళ్ళు తాగాలి. అంతకుముందు ట్యాప్ వాటర్ కూడా దొరికేటివి కాదు. ఈరోజు ప్రతి స్కూల్లో కూడా ఆర్ఓ సిస్టమ్స్ పెట్టాం, యూవీ సిస్టమ్స్ కూడా కాదు. ఈ ఆర్ఓ సిస్టమ్స్ పెట్టి వారందరికీ కూడా టీచర్స్కి అందరికీ మంచినీటి సదుపాయం ఏర్పాటు చేసినాం. అందుకు పిల్లలు డ్రాప్ అవుతారా? అలానే టాయిలెట్స్ మీరు చూడండి, మన ఇళ్లలో కంటే కూడా అద్భుతంగా ఈరోజు ప్రతి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా అద్భుతంగా మార్బుల్స్ వేసి, గ్రానైట్స్ వేసి, టైల్స్తో వాటన్నిటిని కూడా టాయిలెట్స్ని అద్భుతంగా వాటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా పిల్లలందరికీ కూడా అంతకుముందు ఎలా ఉన్నాయి, గోడ మీద నల్ల పెయింట్ వేస్తే దాని మీద ఐవార్లందరూ కూడా టీచ్ చేసేవాళ్ళు. ఈరోజు అంతా కూడా గ్రీన్ బోర్డ్స్ ఉన్నాయి. అలానే ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్, ఒక్కొక్క బోర్డు 2,70,000. లోయర్ క్లాసెస్కి అయితే స్మార్ట్ టీవీలు, ప్రతి క్లాస్లో కూడా స్మార్ట్ టీవీలు పెట్టారు. ప్రతి పిల్లోడికి కూడా బైజస్ ట్యాబ్ ఇచ్చారు. సో ఇంత కాంపౌండ్ వాల్స్ పెట్టారు. మిడ్ డే మీల్స్, అంతకుముందు ఎలా ఉంది, మెనూ అసలు లేదు కదా, ఏదో భోజనం అట్లా పెట్టడం, ఒక కూర వేయడం ఉండేది. కానీ ఈరోజు చక్కగా రోజుకు ఒక మెనూ ద్వారా కోడిగుడ్డు ఇవ్వడం కానీ, ఇవన్నిటిని కూడా అద్భుతంగా మిడ్ డే మీల్ సుమారుగా 44 లక్షల మంది పిల్లలకి ప్రతిరోజు మిడ్ డే మీల్ పెడతా ఉన్నాం. అలానే పిల్లలు ఇంకా బాగుండాలని రాగి జావా ఇస్తా ఉన్నాం. ఇలా ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇన్ని గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లలకి వీటన్నింటినీ కూడా ఏర్పాటు చేసి ఈరోజు గవర్నమెంట్ విద్యా వ్యవస్థని భారతదేశంలోనే ఒక అత్యున్నతమైన వ్యవస్థగా మన ఆంధ్ర రాష్ట్రంలో తీర్చిదిద్దినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అయితే అంతకుముందు గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఎంత నాసిరకంగా ఉన్నాయి. కింద కూర్చుంటే కింద పెచ్చులు ఊడిపోయి, పైన ఎప్పుడు పైనుంచి స్లాబ్ పడిపోద్దో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంత అద్భుతంగా తీర్చిదిద్దితే జగన్మోహన్ రెడ్డి గారి విద్యా వ్యవస్థను నాశనం చేసి 13 లక్షల మంది పిల్లలు డ్రాప్ అవుట్ కావడానికి కారణం అని చెప్తే అంతకంటే దారుణమైనటువంటి విషయం ఇంకోటి ఉండదు. బెట్టింగ్ యాప్ కేసులో యాంకర్ శ్యామల విచారణ ముగిసింది. 3 గంటలకు పైగా శ్యామలను పంజగుట్ట పోలీసులు ప్రశ్నించారు. బెట్టింగ్ వల్ల జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేనిదన్న శ్యామల ఇలా చేయడం తప్పు అని తెలిపారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని ఇటీవల శ్యామల పిటిషన్ దాఖలు చేశారు. శ్యామలను అరెస్టు చేయవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. పోలీసుల విచారణకు సహకరించాలని శ్యామలకు హైకోర్టు సూచించింది. ఇదే కేసులో ఇప్పటికే విష్ణుప్రియ, రీతు చౌదరిని పంచగుట్ట పోలీసులు విచారించారు. అందరికీ నమస్తే. ఐ రెస్పెక్ట్ యువర్ టైం. అందరూ చాలాసేపు వెయిట్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. డెఫినెట్ గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను.
పశ్చిమ గోదావరి జిల్లా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వదిలేసి మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని వక్రీకరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కర్రా జయసరిత పాలకొల్లు వైసీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సూపర్ 6 హామీలు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారని, యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తారని, యువతను, రైతులను, ప్రజలను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మాట్లాడిన కర్రా జయసరిత రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను కనుక మనం గమనిస్తే ప్రజలు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నేతలు, ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి చీఫ్ కామెడీలు చేస్తూ సేద తీరుతున్నారు. మరి ఒక పక్కన సూపర్ 6 హామీలన్నీ కూడా అమలు చేసేసాం అన్నట్టుగా, అలాగే ప్రజలు కూడా ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు అన్నట్టుగా వీళ్ళందరూ కూడా ఎకిలి స్కిట్లు చేస్తూ, అలాగే చౌకబారు మాటలతో మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎందుకు అంత ద్వేషం అని అడుగుతూ ఉన్నాను. మరి మా ఎమ్మెల్యేలు కూడా అక్కడే ఉంటే క్రీడలు సంస్కృత కార్యక్రమంలో భాగంగా విజయవాడలో జరిగిన మీటింగ్లో మా ఎమ్మెల్యేలు కూడా అక్కడే ఉండి మరి మీ మీద ఇలాంటి ఎకిలి స్కిట్లు చేస్తూ ఉంటే మీరు కూడా పగలబడి అలాగే నవ్వుతారా అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి ఎన్నికల ముందు ఏం చెప్పారు? బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పి ఒక కొటేషన్ పెట్టి మరి విద్యార్థులందరినీ నమ్మించి ఓట్లేసి తర్వాత 2 లక్షల ఉద్యోగాలు తీసేస్తున్నామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం చెప్పింది. ఇది నిప్పు లాంటి నిజం కాదా అని అడుగుతా ఉన్నాను. అలాగే మరి అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు గారు మీరు ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని వచ్చాయి, ప్రైవేట్ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు, అలాగే క్యూ కట్టిన కంపెనీలు ఎన్ని, క్యూ కట్టని కంపెనీలు ఎన్ని, నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు, ఎప్పుడు ఇస్తారు, ఎక్కడిస్తారు, ఎలా ఇస్తారు అని అడుగుతా ఉన్నాను. మరి ప్రజల్లో కూడా అన్ని వర్గాల వారు కూడా ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ నుంచి విద్యార్థుల వరకు, అలాగే రైతుల నుంచి మహిళల వరకు, సూపర్ 6 నుంచి వాలంటీర్ల వరకు అందరూ కూడా ఎన్నో సమస్యలతో ప్రజలు బాధపడుతూ ఉంటే మీరు కామెడీ స్కిట్లు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని బాడీ షేమింగ్ చేస్తూ వాడు వీడు అంటూ మాట్లాడుతూ మరి ఈరోజు అవహేళన చేస్తూ ఉన్నారు. చౌకబారు మాటలు మాట్లాడుతూ ఉన్నారు, దౌర్భాగ్యం వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, డిగ్రేడ్ మాటలు మాట్లాడుతూ ఉన్నారు, లో లెవెల్ కామెడీలు చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి మాటలన్నీ చూసి తర్వాత ప్రజలందరూ అంటున్నారు ఇదే కర్మరా బాబు అని అంటా ఉన్నాడు. మరి అంతే కాకుండా ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్.